నా కృప నిత్యము అతనికి తోడుగా నుంచెదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుంచెదను. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కృప అని అంటూ ఉంటాము. కృప అంటే ఏమిటి? కృప అనగా ఆయన తన రెక్కలతో తన చేతి నీడలో మనలను దాయటమే కృప. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలిగించడమే కృప. ఆయన మనకు సత్యము కేడెము అయి ఉండుటే కృప. రాత్రివేళ మనకు భయము కలుగుతుంది కదా. పగటివేళ అపాయము కలగకుండా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము మన దగ్గరికి రాకుండా